అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారులోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో ఇప్పటి వరకు 8 మంది సజీవ దహనం కాగా మరో 8 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాణసంచా తయారు చేస్తున్న క్రమంలో మందుగుండు దట్టిస్తుండగా ఏర్పడిన ఒత్తిడి కారణంగానే పేలుడు జరిగిందని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. పేలుడు ఘటనపై విచారణకు వైద్య ఆరోగ్య పోలీసు అగ్నిమాపక విద్యుత్ శాఖలకు చెందిన అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. నిన్న మనకి ఒక మేజర్ ఫైర్ వర్క్స్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇన్ విచ్ వి లాస్ట్ 8 lives. సో దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది. సో ఇది యాక్సిడెంట్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ కైలాసపట్నం విలేజ్ కోటవురట్ల మండల్ పాయగ్రాపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ 12:45 to 1 మధ్యలో ఇది యాక్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన పోలీస్ స్టేషన్ వరకు కూడా వినపడింది. వెంటనే లోకల్ SHO కోటవురట్ల రమేష్ గారు అలాంగ్ విత్ హిస్ టీమ్ యాక్సిడెంట్ సైట్ వైపు బయలుదేరారు. అక్కడికి 2 బిల్డింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద హెవీ బ్లాస్ట్ అండ్ హెవీ ఫైర్. ఆ ప్లేస్ కి చాలా మంది విలేజర్స్ మన పోలీస్ స్టాఫ్ కి కూడా స్టాప్ చేశారు. అక్కడ వెళ్ళకూడదు సార్, కండిషన్ బాగాలేదు, మీరు వెళ్తే మీకు కూడా డేంజర్ ఉంటుంది, ఆ విధంగా చెప్పడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఐ మస్ట్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ SHO కోటవురట్ల. అతని అప్పుడు కూడా టీంతో పాటు యాక్సిడెంట్ సైట్ దగ్గర వెళ్ళారు. వెంటనే 1 o'clock 1:10 మధ్యలో అతను రీచ్ అయ్యారు విదిన్ 20 minutes. ఫస్ట్ అంబులెన్సెస్ అందరికి కాల్ చేసేసి పిలిచారు. మన లోకల్ CHC అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం నుంచి 4-5 అంబులెన్సెస్ విదిన్ 30 to 40 minutes టైంలోనే రీచ్ అయింది. అక్కడ టోటల్ 8 ఇంజర్డ్ పర్సన్స్ కి పోలీస్ హెల్ప్, లోకల్ విలేజెస్ హెల్ప్, రెవెన్యూ హెల్ప్, ఫైర్ డిపార్ట్మెంట్ హెల్ప్ తో పాటు షిఫ్ట్ చేయడం జరిగింది టు CHC కోటవురట్ల. అక్కడ నుంచి ఎవరెవరికి పెద్ద ఇంజరీస్ వచ్చింది వాళ్ళకి KGH హాస్పిటల్ విశాఖపట్నం షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ డిసీజ్ పర్సన్స్ కి కూడా వెంటనే మనం అక్కడ సీన్ శానిటైజ్ చేసేసి ఇన్వెస్టిగేషన్ త్వరగానే కంప్లీట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంటిమేట్ చేయడం జరిగింది. ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆల్ 8 డెడ్ బాడీస్ మనం రెస్పెక్ట్ఫుల్లీ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫర్ పోస్ట్ మార్టం, ఇన్క్వెస్ట్ అండ్ అదర్ ఫార్మాలిటీస్. ఈ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా వెంటనే ఇంటిమేషన్ చేయడం జరిగింది. క్విక్ గానే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ త్వరగానే వెళ్ళింది కాబట్టి we did not face any problem in intimating to the family members of the deceased. ఇందులో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ టోటల్ డిసీజ్డ్ లిస్ట్ 5 చనిపోయారు. వాళ్ళ లిస్ట్ ఒకసారి రీడౌట్ చేస్తాను. 8 మంది చనిపోయారు. ఐఎమ్ సారీ. దాడి రామలక్ష్మి గారు ఫ్రమ్ రాజుపేట విలేజ్ కోటవురట్ల మండల్, ఊరం పాపు కైలాసపట్నం విలేజ్ కోటవురట్ల మండల్, గుంపిన వేణు కైలాసపట్నం విలేజ్ కోటవురట్ల మండల్, సేనాపతి పాదయ్య నాయుడు AK బాబురావు ఫ్రమ్ చౌడుగడ విలేజ్ ఆఫ్ కోటవురట్ల మండల్, అప్పికొండ పల్లయ్య తాటబాబు ఫ్రమ్ కైలాసపట్నం విలేజ్ ఆఫ్ కోటవురట్ల మండల్, అతని ఓనర్ ఆఫ్ ద ఫైర్ వర్క్స్ యూనిట్, సంగతి గోవిందు ఫ్రమ్ కోటవురట్ల మండల్, నిర్మల ఫ్రమ్ సామర్లకోట ఆఫ్ కాకినాడ అండ్ మదీసి హిమన్ ఫ్రమ్ భీమిని విశాఖపట్నం. టోటల్ 8 మెంబర్స్ ఈ అన్ని ప్రొసీజర్స్, ఇన్క్వెస్ట్, పోస్ట్ మార్టం నిన్న రాత్రి మన వాళ్ళు సెపరేట్ టీమ్స్ పెట్టేసి కంప్లీట్ చేయడం జరిగింది. డాక్టర్స్ కూడా అపాన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ DMHO అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్విక్ గానే రెస్పాండ్ అయ్యి అన్ని ప్రొసీజర్స్ త్వరగానే కంప్లీట్ చేసేసి నైట్
11 o'clock 12 o'clock కల్లా ఫ్యామిలీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ యాజ్ ఆఫ్ టుడే 7 members కి రిమేషన్ రైట్స్ రెస్పెక్ట్ఫుల్లీ కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంకా ఒక మహిళ షీ హ్యాస్ టు బి టేకింగ్ టు శ్రీకాకుళం కాబట్టి ప్రెసెంట్లీ ఆన్ ద వే ఉన్నారు. రిమైనింగ్ ఇంజర్డ్ పర్సన్స్ ఇది కూడా 8 members కి అన్ని హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఐ టోల్డ్ 2 persons ఆర్ ఇన్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం. సంగర్తి శ్రీను ఫ్రమ్ కైలాష్పట్నం, గుంపిన సూరిబాబు అతని కూడా కైలాష్పట్నం. ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బాగానే ఉంది. దే ఆర్ ఆన్ కంటిన్యూస్ వాచింగ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం. ఇంకా 4 ఇప్పుడు కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నంలోనే ఉన్నారు. జల్లూరి నాగరాజు, వెలంగిని సంతోషి, వెలంగి షరోని అండ్ వెలంగి రాజు. వీళ్ళకి ప్రెసెంట్ ట్రీట్మెంట్ కేజీహెచ్ విశాఖపట్నం బర్న్ వార్డ్ లోనే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇద్దరికి కొద్దిగా కండిషన్ సీరియస్ అయ్యి వాళ్ళకి మెడికోవర్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్. సహ్యాద్రి గోవింద అండ్ మదగల జానకీరావు. ఇది అన్ని డీటెయిల్స్ మీడియా ఫ్రెండ్స్ తో కూడా ఈ రోజు షేర్ చేస్తాము.